గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన
రారే చూతము రాజసుతుని రే జననామాయను రారే చూతము రాజసుతుని రే జననామాయను రాజులకు రాజు మెస్సయా రాజులకు రాజు మెస్సయా రాజితంబగు
ఇంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో
అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి. మనము స్తుతులు చెల్లించుకున్నాం. సోదరులు స్తుతులు చెల్లిస్తుండగా మన కోసం ఈ భూలో వెలిసినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని మనస్ఫూర్తిగా మనం స్తుతిద్దాం, కనపరుద్దాం. సోదరులు వెంకటరామయ్య గారు స్తుతులు చెల్లిస్తుండగా ప్రతి ఒక్కరూ తల వంచి కళ్ళు మూసుకొని ఈ స్తుతుల్లో ఏకీభవిద్దాం. సైనికుల అధిపతి యొక్క దేవా, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా నైనా ప్రభా, ఈ 2024 సంవత్సరంలో నేను ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ప్రభా యేసయ్యా నాయన ఈ యొక్క క్రిస్మస్ ఉదయకాలం వేళ నాయన ప్రభా మమ్మల్ని ఈ విధంగా చేర్చి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి మీ కోట్ల కలిసి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా మీకే వందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా మమ్మల్ని నాయన ప్రభా ఎంతగా ప్రేమించి నాయన ప్రభా మా పాపములను నాయన ప్రభా నాయన కొట్టివేయటానికి నాయన ప్రభా మా పాపములను నాయన ప్రభా మమ్మల్ని పాపముల నుంచి విముక్తి చేయడానికి నాయన ప్రభా మీరు నాయన ప్రభా మనిషి రూపంలో నాయన ప్రభా భూలోకంలో నాయన ప్రభా వచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలు స్తోత్రములైనా స్తోత్రములు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు నాయన ప్రభా మా పాపముల కొరకై నాయన ప్రభా మీరు కల్వరి శిలువలో చనిపోయి నాయన ప్రభా తిరిగి 3వ దినములు లేచారు నాయన. అందులో బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని నాయన ప్రభా మనిషి రూపం నాయన ప్రభా మమ్మల్ని మేము మానవులమై ఉండగా నాయన ప్రభా మేము చేసినటువంటి పాపాలను నాయన ప్రభా మీ పైన వేసుకుని ప్రభా అందులో మీరు నాయన ప్రభా మా కొరకు నేను చనిపోయిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా మేము మా సమాజంలో మేము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని నేను ప్రభా మాకు నేర్పించడం కోసం నేను ప్రభా మానవ రూపంలో నేను ప్రభా మీరు ఈ భూలోకంలో జీవించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కన్య గర్భంలో నేను ప్రభా జన్మించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రములైనా యేసయ్యా ఈరోజంతా నేను ప్రభా నేను ప్రభా మీ చిత్తం ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం మీరు నాయన ప్రభా మీరు నాయన ప్రభా మా కొరకు నాయన ప్రభా మానవధారిగా ఈ భూలోకంలో ఎందుకు వచ్చి ఉన్నారో నాయన ప్రభా నాయన అటు కార్యం నాయన ప్రభా ఎందుకు జరిగి ఉన్నది నాయన ప్రభా మాకు తెలియజేసి నాయన ప్రభా మేము కూడా నాయన ప్రభా మీ మాదిరిగా నాయన జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా మీకే వందనాలు స్తోత్రములు ముందున్న సమయం అంతా మీ చిత్తం ప్రకారం నడిపించి మీరే మహిమ గంత ప్రభావం పొందమని మీకే మహిమ ఘనత కలుగునట్లు స్తుతులు చెల్లించుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మన స్థానిక సంఘ కాపురి దేవుని సేవకులు శ్యామ్ గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో ఇప్పటి వరకు పాటలు పాడి దేవుడి నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి మాటల్ని మనము విందాం రండి. ఒక 4 ప్రశ్నల్ని మీ ముందుంచుతాను. చాలా ఒక 10-15 నిమిషాల్లోనే నా మాటల్ని ముగిస్తాను. మొదటి ప్రశ్న, వాట్ డూ వి సీ ఇన్ క్రిస్మస్? క్రిస్మస్లో మనం ఏం చూస్తాము? వాట్ క్రిస్మస్ టీచర్స్ అస్? క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తుంది? వాట్ షుడ్ వి డూ ఇన్ క్రిస్మస్? క్రిస్మస్లో మనము ఏం చేయాలి? 4వదిగా, వాట్ డూ వి గెట్? క్రిస్మస్లో మనం ఏమి పొందుకుంటాము? క్రిస్మస్లో ఏం చూస్తాం? క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తుంది? క్రిస్మస్లో మనం ఏం చేయాలి? క్రిస్మస్లో
నువ్వేం చేస్తే ఏం పొందుకుంటావు? క్రిస్మస్లో మనం ఏం చూస్తాం? క్రిస్మస్లో మనము విధేయతను చూస్తాము. వి సీ ఒబీడియన్స్. చూద్దాం రండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము. లూకా శుభవార్త 1వ అధ్యాయం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం చదువుతారు ఎవరన్నా? 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. చూద్దాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. చూస్తున్నాం. క్రిస్మస్లో మనం ఏం చూస్తామంటే విధేయతను చూస్తాము. ఎక్కడ విధేయతను చూస్తాము అని అంటే, మొదటిగా ఇక్కడ నా వైపు చూడండి, బైబిల్లో చూడొద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు పాడైపోయినటువంటి మానవుణ్ణి రక్షించడానికి ఎవరు వెళతారు అన్నప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడి మాటకు కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి మాటకు యేసు ప్రభు విధేయత చూపించాడు. గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం అనింది. ఆ శుభవచనం ఏంటో నాకు చెప్పు అనింది. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అనంటే, నేను పురుషుడిని ఎరుగని దానిని అనింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్పింది. ఆ మాటలన్నీ అన్న తర్వాత మరి అంటున్న మాట, నీ మాట చొప్పున జరుగునుగాక అనింది. నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పటము మనం చదివినంత ఈజీ కాదు. నీ మాట చొప్పున జరుగునుగాక అంటే ఏంటి? అప్పటికి మరియకు 12 నుంచి 13 సంవత్సరాలు, యోసేపుకు ప్రదానం మాత్రమే చేయబడింది. ధర్మశాస్త్రం ప్రకారము వివాహం కాకముందు గర్భము ధరిస్తే రాళ్ళతో కొడతారు. నెంబర్ 1, గర్భము ధరిస్తే యోసేపు చంపేస్తాడు. సమాజం లేదా ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపేస్తుంది. అయినా నీ మాట చొప్పున జరుగునుగాక. దేవా, నా గర్భము నుంచి రక్షకుడు వస్తాడంటే నా ప్రాణానికైనా తెగుస్తున్నా అని దూత మాటకు మరియా విధేయత చూపించింది. ఇప్పుడు యోసేపు, అరే ఈమె గర్భం వస్తే నేనెలా చేర్చుకోవాలి? ఈమెను పంచాయతీ పెట్టి ఈమెని రచ్చ చేసి నలుగురిలో అవమానపరచడం ఎందుకు? ఆ మానానికి ఆమెను వదిలేస్తే పోయిద్ది కదా అని రహస్యంగా విడిపించాలనుకుంటున్నప్పుడు స్వప్నమందు దూత వచ్చి, యోసేపు, ఆమెను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడవద్దు. ఆమె గర్భము ధరించింది పాపం వలన కాదు, పరిశుద్ధాత్మ వలన చెప్పినప్పుడు దూత మాటకు యోసేపు మరియను చేర్చుకున్నాడు. గొర్రెల కాపర్లు ఆ రాత్రిలో మందను కాస్తూ ఉండగా దూత వచ్చినప్పుడు వారి చుట్టూ వెలుగు కలగగా వారు భయపడుతున్నప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు అనంటే, ఆ మాటకు గొర్రెల కాపరులు విధేయత చూపించారు. వారి జ్ఞానులు ఆ రక్షకుడు పుడితే తార వెలుస్తుందని ఆ తారను చూసి, తార వెలుతూ ఉంటే కింద వీళ్ళు నడుస్తూ ఉండారండి. ఆహా, తారకు మాట్లాడలేదే కానీ తార యొక్క మార్గానికి జ్ఞానులు ఎంత విధేయత చూపించారు. ఇప్పుడు మన వాళ్ళందరూ చేస్తున్న పని అని తెలుసా? అంకుల్, హైదరాబాద్లో మీ ఇంటికి ఎలా రావాలో నాకు తెలియడం లేదు అంకుల్ అంటే, అదేంటమ్మా నేను లొకేషన్ పంపిస్తాను దాని ప్రకారంగా రా అని అంటే, సెల్ ఫోన్లో లొకేషన్ పెడతా ఉంటే రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, యూటర్న్ తీసుకో అని మనం ఏ ఇంటికి పోవాలో ఆ ఇంటి దగ్గర ఆగిపోతారు. ఇప్పుడు ఎవరు ఒకరినొకరు అడ్రస్లు అడిగేది ఏముండదు.
సెలలో కొడితే చాలు, ఇక్కడ నుంచి అశోకులు ఇల్లు ఎక్కడ కొడితే చాలు ఒంగోలు, నేరుగా మా ఇంటి కాడికి వచ్చి ఆగుతాం. అంతగా మనము ఇప్పుడు. కానీ ఆ రోజుల్లోనే తార వారికి ఒక GPS లాగా పనిచేసింది. వారు తార నడుస్తూ ఉంటే కింద వీళ్ళు నడుస్తూ ఉన్నారు, తార ఆగితే వీరు ఆగారు. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల దాకా సుమారు అక్కడ నడిచారు. 1.5 నుంచి 2 సంవత్సరాలు. ఒక పండితుడు అంటాడు కదా, వారు ప్రయాణం చేసింది రాత్రుల్లో అంటాడు. ఎందుకని? పగల స్టార్ కనిపించదు కదా, పగలు విశ్రాంతి తీసుకొని రాత్రి నక్షత్రాన్ని చూస్తే వారు నడిచి వచ్చారు అని. వారందరూ కూడా తండ్రి మాటకు కుమారుడు విధేయత చూపించాడు, దూత మాటకు మరియ విధేయత చూపించింది, దూత మాటకు యోసేపు విధేయత చూపించాడు, దూత మాటకు గొర్రెల కాపరులు విధేయత చూపించారు, తార యొక్క మాటకు లేదా తార యొక్క సంజ్ఞకు జ్ఞానులు విధేయత చూపించారు. వారందరూ విధేయత చూపించారు గనక నీవు నేను క్రిస్మస్ చేస్తున్నాం. వారందరూ కానీ విధేయత ఒక్కరు కూడా చూపించకపోయినా, మరియా నేను గర్భాన్ని ఇవ్వను అని అంటే ఈరోజు నీకు నాకు క్రిస్మస్ ఉండేది కాదు. యోసేపు నేను చేర్చుకోను అని అంటే బహుశా క్రిస్మస్ ఉండేదేమో కాదు. వారందరూ కూడా విధేయత చూపించి అర్పించుకొని త్యాగం చేసి సమర్పించుకున్నారు కనుక నీవు నేను క్రిస్మస్ చూస్తున్నాం. అనగా క్రిస్మస్లో మనకు ఏం చూస్తామంటే వి సీ ఒబీడియన్స్, విధేయతను చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, క్రిస్మస్లో మనము ఏమి నేర్పిస్తుంది? క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే క్రిస్మస్ టీచర్స్ టు గివింగ్, అనగా ఇవ్వడాన్ని నేర్పిస్తుంది. క్రిస్మస్లో మేము ఏం చూస్తాం? విధేయత చూస్తాం. క్రిస్మస్లో మనకి ఏమి నేర్పిస్తుంది? మనకు ఇవ్వడము నేర్పిస్తుంది. క్రిస్మస్ అనగా మనకు ఇవ్వడము మనము చూస్తూ ఉన్నాం. చూడండి, క్రిస్మస్లో దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుని లోకానికి ఇచ్చాడు. యేసు తన ప్రాణాన్నే ఇచ్చాడు. మరియా తన గర్భాన్ని ఇచ్చింది. యోసేపు తన భవిష్యత్తునిచ్చాడు. స్టార్ వెలుగుని ఇచ్చింది. శాంతాక్లాజ్ బహుమానాలు ఇచ్చాడు. సత్రపు యజమాని సత్రాన్ని ఇచ్చాడు. వారందరూ కూడా ఇచ్చారు గనుక నీవు నేను క్రిస్మస్ జరుపుతున్నాము. క్రిస్మస్లో మనము ఏమి నేర్పుతుంది? క్రిస్మస్ అంటే మనకు గివింగ్, ఇవ్వడాన్ని నేర్పిస్తుంది. వాళ్ళందరూ ఇచ్చారు గనుక నీవు నేను క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్లో మనం ఏం చూస్తాం? విధేయతను చూస్తాం. క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తుంది? టు గివింగ్, ఇవ్వడాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు 3వ ప్రశ్న, ఆ క్రిస్మస్లో నువ్వేం చేయాలి? వాట్ డు వి షుడ్ ఇన్ క్రిస్మస్? నీవు ఏం చేయాలి అని అంటే నెంబర్ 1, వి షుడ్ యాక్సెప్ట్, మొదటగా నువ్వు అంగీకరించాలి. వి షుడ్ వర్షిప్, రెండవదిగా నువ్వు ఆరాధించాలి. వి షుడ్ క్యారల్స్, మూడవదిగా నువ్వు క్యారల్స్ పట్టాలి. ఏం జరిగింది? మొదటగా వి షుడ్ యాక్సెప్ట్. ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి దూత చెప్పింది ఏమని? ఇదిగో శుభవార్త అని అనగానే వారు అంటున్నారు కదా, ఏంటి రక్షకుడు పుట్టాడా, ఆయనకి యేసు అని పేరు పెడతాడా, ఆయన చనిపోతాడా అని వారు అడుగు. దూతతో కాన్వర్షన్ జరిగిన తర్వాత మరలా చెబుతున్నాను, వారు కాస్తున్న గొర్రెలు, వారు మేపుచున్నటువంటి గొర్రెలు నీవు నేను ఆదివారం కోసుకు తినే గొర్రెలు కాదు. వారు కాస్తున్నటువంటి గొర్రెలు మాంసానికి ఉపయోగించేటువంటి గొర్రెలు కాదు. వారు కాస్తున్నటువంటి గొర్రెలు పస్కా పశువు గొర్రెలు అన్న విషయాన్ని. పస్కా పండుగ రోజున ఏం జరుగుతుంది? పస్కా పండుగ రోజున ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక గొర్రెని తీసుకొని పస్కా యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర యాజకుడికి ఇవ్వాలి. అయ్యా,
మా మిడసల వారిలో ఉన్నటువంటి అశోక్ యొక్క కుటుంబం తరపున పాప క్షమాపణ నిమిత్తము నాకు, నా భార్య, నా పిల్లలకు పాప క్షమాపణ నిమిత్తం దీన్ని ఇస్తున్నాను అని అంటే, ఆ యాజకుడు బలిపీఠం మీద ఉంచి దాన్ని వధించి దాని రక్తాన్ని గిన్నెలో పట్టి ఆ విధంగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మందసం మీద మిడసల గోత్రములో ఉన్నటువంటి అశోక్, వారి భార్య, వాళ్ళందరి మీద పాప క్షమాపణ అని చెప్పిన తర్వాత మనకు పాప క్షమాపణ కలుగుతుంది. అలాంటి గొర్రెల్ని వారు మేపుతున్నారు. అవి పస్కా వధ గొర్రెలు అన్నటువంటి మాట. అప్పుడు అంటున్నారు కదా, ఈ గొర్రెల వల్ల కదా రక్షణ కలిగేది అని అంటే, లేదు, మీరు మరలా ఏటేటా ప్రతి సంవత్సరం అలా చేయాలి కదా. ప్రతి సంవత్సరం అలా చేయాల్సిన పని లేదు. ఒక్క మారే లోక కళ్యాణం నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, భూమి పుట్టింది మొదలుకొని అంతమయ్యేంత వరకు జన్మించినటువంటి ప్రతి మానవుని నిమిత్తము ఒక్క మారిగానే రక్తాన్ని చిందించుటకు వధ గొర్రె పిల్లగా ప్రభువు యేసుక్రీస్తు జన్మించాడు. అదిగో యోహాను అంటాడు కదా, ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఈ గొర్రెలు విడిచిపెట్టి పశువుల తొట్టిలో ఉన్నటువంటి యేసును చూసి వారు యాక్సెప్ట్ చేశారు. పస్కా వధ గొర్రె పిల్ల నిజంగా యేసుక్రీస్తానని వారు యాక్సెప్ట్ చేశారు. మొదటగా క్రిస్మస్లో నువ్వు చేయాల్సింది వీ షుడ్ యాక్సెప్ట్, ఖచ్చితంగా హృదయంలో చేర్చుకోవాలి. రెండవదిగా వారు ఏం చేశారు? జ్ఞానులందరూ వచ్చారు. ఆ తార ఆ ఇంటి మీద ఆగింది. ఇంటిలోనికి వెళ్ళారు, యేసయ్యను చూశారు. వారి జ్ఞానులు, వారి పండితులు, కీర్తి ఉన్నటువంటి వారు యేసును చూడగా బైబిల్ సెలవిస్తూ ఉంది. చూస్తారా మాట? రండి, ఆ మాట చూపిస్తాను మీకు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. నెంబర్ 2, వారి జ్ఞానులు వచ్చి యేసయ్య ఎదుట సాగిలపడి వారిని పూజించడం మనం చూస్తున్నాం. రెండవదిగా వీ షుడ్ వర్షిప్, నువ్వు ఆరాధించాలి అన్నమాట. మూడో మాట చూద్దాం రండి, ఏం చేయాలో. వీ షుడ్ క్యారల్స్. లోకా శుభవార్త 2వ అధ్యాయము తీయండి. లోకా శుభవార్త 2వ అధ్యాయము, లోకా శుభవార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. మూడవదిగా వీ షుడ్ క్యారల్స్, మనము ప్రకటించాలి. నెంబర్ 1, వీ షుడ్ యాక్సెప్ట్, మన హృదయంలోకి చేర్చుకోవాలి. వీ షుడ్ వర్షిప్, ఆరాధించాలి. వీ షుడ్ క్యారల్స్, వారు గొర్రెల కాపర్లో తొట్టిలో పడినటువంటి యేసును చూసి యాక్సెప్ట్ చేసి తిరిగి వెళుతూ రక్షకుడు జన్మించాడు, అది గొర్రె పిల్ల జన్మించింది, రక్షకుడు జన్మించాడని వారందరూ కూడా క్యారల్స్ పట్టి వారందరూ కూడా స్తోత్రం చేస్తూ వెళ్ళడం చూస్తున్నాం. అమ్మా, అయ్యా, క్రిస్మస్లో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఏదో వచ్చేమో క్రిస్మస్ ఆరాధన చేసేమో, పలహారం పంచుకున్నాము, ఇది కాదు. కానీ యాక్సెప్ట్ చేసినటువంటి నీవు, ప్రతి ఆదివారం వర్షిప్ చేస్తున్నటువంటి నీవు ఎంతమందికి యేసు ప్రభుని పరిచయం చేసావు? ఎంతమందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించావు? ఎంతమందికి ఈరోజు క్రిస్మస్ నా వలన రాని ఎంతమంది మీ స్నేహితులు పిలుచుకొని వచ్చాను? ఎంతమంది నీ స్నేహితుల్ని ఆహ్వానించారు, క్యారల్స్ పట్టారు? ఇది ఒక క్రైస్తవుడిగా చేయాల్సినటువంటి పని. మూడవదిగా, అప్పుడు వాట్ డు వి గెట్, అప్పుడు ఏం పొందుకుంటాం? అప్పుడు మనం ఏం పొందుకుంటామంటే వి గెట్ హ్యాపీ, ఆనందాన్ని పొందుకుంటాం. గొర్రెల కాపర్లు వచ్చి యేసును చూసి బైబిల్ సెలవిస్తూ ఉంది, మహా సంతోషముతో వారు తిరిగారు.
దాన్ని ఇంగ్లీష్లో గ్రేట్ జాయ్ అని ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానులు వచ్చి ఆ ఎదుట సాగిలిపడి సమర్పించుకున్న తర్వాత బైబిల్ సెలవిస్తూ ఉంది, అత్యానందము, ఓవర్ జాయ్. నువ్వు హృదయంలో యాక్సెప్ట్ చేసి వర్షిప్ చేసి ఆయన గురించి కేరల్స్ పడితే నీ హృదయము అత్యానందముతో నిండుతుంది, నీ హృదయము మహా సంతోషముతో నిండుతుంది. అది మాత్రమే కాదు, క్రిస్మస్లో ఉన్న వెలుగు, క్రిస్మస్లో ఉన్న సమాధానం, క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదం, క్రిస్మస్లో ఉన్నటువంటి దీవెన నీ సొంతం అవుతుంది. అలా కాకుండా ఏదో వచ్చేవో పోయేవో అనుకుంటే అది పండగ మాత్రమే అవుతుంది, అది దండగ మాత్రమే అవుతుంది. మరో చెబుతున్నాను, క్రిస్మస్లో మనం ఏం చూస్తాం? విధేయతను చూస్తాం. క్రిస్మస్ మనకేమి నేర్పిస్తుంది? ఇవ్వడాన్ని నేర్పిస్తుంది. క్రిస్మస్లో మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేసి వర్షిప్ చేసి క్యారల్స్ పట్టాలి. అప్పుడేం పొందుకుంటాం? నీ ధనధాన్యాదులు ఇవ్వలేనటువంటి అత్యానందాన్ని, మహాసంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎవరో యేసు ప్రభుట, శాంతికర్తట, సమాధానకర్తని జక్కయ్య విని ఆ యేసును చూద్దామనుకొని ఆ మాటకు విధేయత చూపించి మేడు చెట్టెక్కాడు. జక్కయ్య త్వరగా దిగుమన్న తర్వాత ఆనందముతో యేసయ్యను హృదయములోనికి చేర్చుకున్నాడు. అత్యానందముతో హృదయంలో చేర్చుకున్న జక్కయ్య ఇంటిలోనికి తీసుకుపోయాడు. ఆయన ఇంటిలోనికి తీసుకుపోయి ఒక కుర్చీ వేసి యేసయ్యను కూర్చోబెట్టి ఆయన మాటలు విని ఎదుట సాగిలిపడి వర్షిప్ చేశాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది అనే తర్వాత ఉంటుంది కదా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సీక్ అండ్ సేవ్ విచ్ వాస్ ద లాస్ట్. నశించిన దానిని వెతికి రక్షి